పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రైవేటీకరణ, జల వాయు సంబంధించిన సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం లాభపడుతోంది. ప్రజలకు ఆర్థికంగా ప్రతి సంవత్సరం కంటే కూడా భూముల ద్వారా వెండి, బంగారం, ఇత్తడి వస్తువుల ధరలు పెరగడం వల్ల కొంత లాభించే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ద్వాదశ భావాన్ని చూసుకుంటే ద్వాదశ భావాధిపతి కుజుడు, ద్వాదశ భావ నక్షత్రాధిపతి శని, ఉపనక్షత్రాధిపతి శుక్రుడు అవడం వల్ల ఆశ్రమాల్లో కొన్ని అవకతవకలు, ఇతర మతాల జోక్యం వల్ల మత ఘర్షణలు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఎక్కువగా జరిగే సూచనలు ఉన్నాయి. రహస్య వివాదాల్లో ప్రభుత్వ రాజకీయ జోక్యం వల్ల సరి అయిన న్యాయం చేకూరకపోవటం, అలాగే కొన్ని ప్రభుత్వ కనుసన్నల్లో సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిఐడి, ఇతర నేర పరిశోధన విభాగాలు కూడా పనిచేసే అవకాశం గోచరిస్తూ ఉన్నది. అయితే అంతరిక్ష సంబంధించిన ఇస్రో వంటి పరిశోధనా సంస్థలు, రా సంస్థలు కూడా ప్రగతిని సాధించగలవు. గవర్నమెంట్ వారు ఎలక్ట్రల్ బాండ్స్ తదితర సంబంధించినవన్నీ కూడా ఈ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిఘాలోనే పనిచేస్తూ ఉంటాయి. ఉద్యోగ విద్య వీసాల జారీలు ఈ సంవత్సరం ఎక్కువ అవుతాయి. ముఖ్యంగా ఇక పార్టీ యొక్క ఆవిర్భావ విషయము, అలాగే మన ముఖ్యమంత్రి గారి యొక్క భవిష్యత్తును మనం చూసుకుంటే రాజకీయ ఉన్నతిలో ఆయన తిరుగులేని, అంటే మనకి ఒక సామెత ఉంది, సింహం ఆకలిస్తేనే వేటాడుతుంది అన్నట్టుగా. ఆ విధంగా మన గత సంవత్సరం చెప్పుకున్నాము. అక్టోబర్ నుంచి ఆయన ఒక సింహం లాగా పనిచేసి పార్టీని అంతా కూడా మీరందరూ కూడా సహకరించారు. మనం అనుకున్నాం మీరందరూ కూడా ఆయనకి చేయూతనిచ్చి విజయం చేకూర్చాలి అని, అందరికీ కూడా భగవద్ ఆశీర్వాదం కలగడానికి నేను కూడా నా ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం, క్రోధినామ సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి అత్యంత యోగవంతంగా ఉన్నది. వచ్చే విశ్వావస నామ సంవత్సరం వరకు కూడా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. రాహుల్ గాంధీ గారికి కూడా మన ఎలక్షన్ టైం కల్లా యోగం కలుగుతుంది. కాబట్టి అనూహ్యమైనటువంటి కొన్ని స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇక అందరూ కూడా ఎంతసేపటికి దేశం గురించి, రాష్ట్రం గురించి చెప్పారు, నా గురించి ఏం చెప్పారు ఏంటని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీ వాళ్ళకి రాష్ట్రులు తెలిసి ఉంటాయి. చాలామందికి ఈ మధ్యకాలంలో మన ఆధ్యాత్మిక విషయంలో అవేర్నెస్ వచ్చింది, చాలా సంతోషకరమైన విషయం. మొబైల్ వచ్చాక ఇంకా ఉన్నతి పెరిగింది. అదేవిధంగా ముందుగా మేషరాశి వాళ్ళకి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం చెప్తున్నాను. తక్కువ ఉన్నాళ్ళు సంపాదించడానికి కష్టపడండి, ఎక్కువ ఉన్నాళ్ళు ఖాళీగా కూర్చోకుండా ఇంకొంచెం ఉన్నతికి ప్రయత్నం చేయండి, లేని వారికి పంచండి.